ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. ఇప్పుడు ఇక్కడ పాండవులు అనే వాళ్ళు ఈ నిరాశ నిస్పృహలోని వాళ్ళు ఎంత ఇదిగా వాళ్ళు వెనకబడతా ఉండింది. ఇప్పుడు ఆ పరమాత్ముడు ఎంత చెప్తా ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, దీంతోనే వెనకబడతాడు. ఈ బంధాలతోనూ, ఈ ఒక్క వ్యామోహాలతోనూ, పూర్తిగా అభిమానాలతోనూ దీని గుండానే వెనకబడతా వచ్చింది. పోరాడేది తగ్గిపోయి. అందుకే అక్కడ పరమాత్ముడు ఎవరు లింక్ పెట్టుకున్నాడంటే ఈ పాండవులు ఇదే మాదిరే మనం చెప్పిన ఈ జీవభావము ఇలాగే ఇది అని చెప్పేసనే ఇప్పుడు ఆ మహాతల్లి అయినటువంటి ఆ ద్రౌపది దేవి నిరంతరం ఆ ద్రౌపది దేవి నిరంతరం అంటే మీకు ఇంకా సిగ్గుమానం లేదా, మీరింత హీనులా, ఇన్ని విద్యలు తెలిసింది ఏం ప్రయోజనము, మీరింత జ్ఞానం కలిగి ఉండి ఏం ప్రయోజనము అంటే మీకు రోషం పాశం లేదా, ఇంత ఇదిగా ఇన్ని ఇంకా అంటే ఇన్ని జన్మాలు ఎత్తినా కూడా మీకు ఇంతేనా అని చెప్పేసి అని ఇప్పుడు ఒక స్త్రీ రూపంలో మాట్లాడతామంటే వీళ్ళకి రగలుతా ఉంది. అందుకు ఇప్పుడు మీరు యుద్ధం చేసి గెలిచేదాకా నేను ఈ ఈ జడను ముడియను అని ఆ ప్రతీకారం తీసుకుంటే అప్పుడు పరమాత్ముడి దగ్గరికి పరమాత్ముడు చెప్పితే అప్పుడు విన్నారు. అంటే ఆ రకంగా ఇప్పుడు ప్రకృతిలో మనకి ఆ రకంగా వస్తాయి, అటువంటి మాటలు వస్తాయి. వచ్చేదాకా మనము ఇంతే. ఎందుకంటే ఆ మాయలోనే ఉంటాం, ఆ మోహంలోనే ఉంటాం. ఇప్పుడు ద్రౌపది దేవి మాదిరి మనకు చేదరించుకొని చిట్లించుకొని నీ బతుకెందుకు అని మాట్లాడేదాకా ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని చేసినా, ఎంత అన్నా కూడా అప్పుడు తిరిగి పరమాత్ముడి దగ్గరికి ఇప్పుడు ఆ మాదిరి ఇప్పుడు మన దగ్గర ఎట్లుండదంటే నేను నువ్వు పోయినావంటే ఇదంతా రివర్స్ లో ఉండదు. ఇప్పుడు టోటల్ రివర్స్ లో ఇప్పుడు ఆ అమ్మ స్థానంలో ఇప్పుడు మన బంధాలు చేరుకొని ప్రతీకారం తెచ్చుకున్నట్టు ఉండదు. నువ్వు గాని అట్ట అడుగు వేసినావా, అట్ట పోయినావా, నా జడిపేస్తా. అక్కడ ఆ పాండవుల దగ్గర ఈ ద్రౌపది, కృష్ణ పరమాత్మది, అర్జునుడిది, కౌరవులది, దుర్యోధనుడి మొత్తం మన నిత్య జీవితంలో మన మధ్య చుట్టూ ఉన్న వాళ్ళ దాన్ని గమనించినామంటే మనం ఈ మార్గంలో దాన్ని అన్వయించుకొని ఏ విధంగా వాళ్ళు అక్కడ కడితేరినారు, దేన్నైతే పట్టుకొని వాళ్ళు ముందుకు పోయినారు, ఏ చివరకు సత్యం అనేది ఏ విధంగా నిలబడింది అనేది అక్కడ
దాన్ని మనం ఉదాహరణగా తీసుకొని మనం ఈ ప్రయాణం మనం చేయగలం. చేస్తేనే బయటపడతామండి. అంతే కదా! అవునవును. అవును. ఇప్పుడు మనమే ఇప్పుడు అది ఒక ఉదాహరణ తీసుకోవాలా, నిరంతరం మన కంటి ముందరుండేదే యథార్థాన్నే నిరంతరం విచారించుకోవాల. అవును. అవునండి. అవునండి. మన కంటి ముందరుండేది విచారించినప్పుడే మనకు నిజం బోధపడతది. అవును. నీట్‌గా క్లియర్‌గా అర్థమవుతుంది. మనం ప్రత్యక్షంగా దగ్గరగా అర్థమవుతుంది. అర్థమయ్యేదానికి ఆస్కారం ఉంది. అవును. అవును. ఇప్పుడు మన కంటి ముందరున్నటువంటి ఈ ఈ తల్లి, తండ్రి, భార్య, భర్త, అవును. పిల్లలు దగ్గరగా ఉండేటువంటి బంధాలని పరిశీలించినప్పుడు వీళ్ళు అవును. ఎలా వచ్చినారు? ఇప్పుడు ఎలా వాళ్ళ గుణగణాలున్నాయి? వాళ్ళు ఏం చేస్తున్నారు? తర్వాత అవునండి. ఏమవుతోంది? వారి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? చివరికి మళ్ళా వాళ్ళ పరిస్థితి అవును. ఇంతకాలము జీవించినటువంటి వారు చివరికి ఏమవుతున్నారు? ఆ? అవునండి. ఎలా వెళ్ళిపోయినారు? అవునండి. అవునండి. ఆ? వాళ్ళు వెళ్ళిపోయినారు. తల్లి, తండ్రి వెళ్ళిపోయారు. భార్య వెళ్ళిపోయారు. భర్త వెళ్ళిపోయారు. మన కంటి ముందున్న పిల్లలు వెళ్ళిపోయారు. అంటే మనం అవునండి. చూస్తా ఉండగానే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అంటే అవునండి. ఇప్పుడు మనం వచ్చినాము, వీళ్ళందరూ మన బంధాలు అనుకున్నాము. అవునండి. కానీ మన బంధాలు అనుకున్నాక వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయినారు మళ్ళీ ఆ! అవునండి. మనల్ని వదిలిపెట్టేసి. అవును. అవునండి. అప్పుడు వీళ్ళు ఉండేటప్పుడు మనం ఎక్కడి నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చినాము? అవునండి. ఆ? వీళ్ళందరూ అవునండి. ఉండేటప్పుడు మనం ఎక్కడి నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చినాము? వీళ్ళ అవునండి. దగ్గరికి వచ్చి వీళ్ళే మన అమ్మ, వీళ్ళే మన నాయన, వీళ్ళే నా భార్య, వీళ్ళే నా భర్త, వీళ్ళే నా పిల్లలు అని బంధాలు ఏర్పరచుకున్నాము. అవునండి. మనం ఉంటే వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఉంటే మనం వెళ్ళిపోతాం. అవునవునండి. మనం ఉండేటప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతుంటారు, వాళ్ళు ఉండేటప్పుడు మనం ఎక్కడికి పోతాం. అవునండి. ఎక్కడికి వెళ్ళిపోతాను మళ్ళీ వీళ్ళని అందరిని వదిలేసి మనం వెళ్ళిపోతున్నాము. అవునండి. అవునండి. మనల్ని మనతో కూడా అన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అవునండి. మనతో కూడా ఉన్నారు, అన్ని సంపాదించినారు, కష్టపడినారు, ఎత్తి పెట్టినారు, ప్రతిదీ చేసినారు. అవునండి. మనకు అప్ అవునండి. చెప్పేసి వెళ్ళిపోయినారు. అవునండి. ఆ? అవునండి. అదే మాదిరి వాళ్ళు ఉండే మనం వెళ్ళిపోతే ఇవన్నీ వాళ్ళకి అప్ చెప్పేసి మనం వెళ్ళిపోతాం. అవునండి. ఎక్కడికి పోతాం? అవునండి. వచ్చింది ఎక్కడి నుంచి వచ్చినామో అవునండి. ఇదే మాదిరి అక్కడ కూడా ఎత్తి పెట్టే కదా, ఆ బంధాలతో ఉండే కదా. అవునండి. ఉండే కదా మనం వచ్చింది అది. ఇదే అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం అనుకున్నాము. అవునండి. వచ్చినప్పుడు మనలో ఇప్పుడు ఆడ చేసిన పని ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాము. అవునండి. అక్కడ చేసిన పని ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం. అవునండి. అంటే మనకు అదే నాయన జ్ఞానం ఏం ఆలోచన చేయాలంటే ఇప్పుడు అక్కడ మన జ్ఞానం ఎక్కడ ఉపయోగించాలి? ఇప్పుడు ముందు ఉండింది, ఇప్పుడు ఇక్కడ ఉంది. అవునండి. వీళ్ళందరూ మన బంధాలు అనుకున్నాము. అవునండి. మళ్ళా ఇప్పుడు ఇక్కడి నుంచి పోతే మళ్ళీ ఇంకొక బంధాలు ఇదే మాదిరి ఏర్పడతాయి కదా. అప్పుడు ఈ మార్పులు చేర్పులు మళ్ళీ ఎందుకు? అవునండి. ఇప్పుడు ఈ తల్లితోనే మన జన్మ నిలిపేద్దాము అవునండి. అంటే మళ్ళీ నేను ఇంకొక తల్లి కడుపులో ఎందుకు పుట్టాలి? అవునండి. మళ్ళీ ఈ తండ్రితోనే నిలిపేద్దాము, ఇంకొక తండ్రితో మనకేం అవసరం ఉంది? అవునండి. ఈ భార్యతోనే నిలిపేద్దాము, ఇంకొక భార్యతో ఏం అవసరం ఉంది? అవునండి. ఈ భర్తతోనే నిలిపేద్దాము, ఇంకొక భర్తతో అవునండి. పని ఏముంది? అవునండి. ఇప్పుడు ఈ పిల్లలతోనే ఇక్కడికే చివరి చేసుకునేద్దాము, మళ్ళా పోయి ఇంకొక పిల్లల్ని కానీ మళ్ళీ జన్మల్ని రుణానుబంధాలను పెంచుకోవాలన్నా? అవునండి. ఇట్లా ప్రతి ఒక్కటి మనమే ఆలోచన చేసినామంటే అంటే దీంతోనే ఎండ్ చేసుకునేలా ఈ బంధంతోనే చివరైపోవాలి. అవునండి.
ఇప్పుడు ముందు ఇదే మాదిరిగా జీవించినాము, వచ్చినాము. అవునండి. వాళ్ళు ఎవరినో వాళ్ళని అందరిని వదిలిపెట్టేసినాము, మళ్ళీ ఇప్పటికి వచ్చేసినాం. ఆ బంధాలు నావే కాదని చెప్పేసి అని వచ్చి ఈ బంధాల్లో పడి వీళ్ళంతా నా బంధాలు అనుకున్నాం. అవును. అవునండి. సరే అనుకున్నాము, జీవిస్తా ఉన్నాం. వీళ్ళతో పూర్తి చేసుకునేయాలి కదా. అవునండి. ఇంకా మళ్ళీ ఎందుకు ఈ మారి మారి మనుషులు మారుతూ శరీరాలు మారుతున్నాయే కానీ కర్మలేవు అవే కర్మలు చేస్తాం. అవునండి. అవునండి. కాబట్టి ఇప్పుడు ఈ చిట్ట చివర మనం అవునండి. ఈ బంధంతోనే ఇక్కడితోనే దీన్ని పూర్తి చేసుకోగలిగితే మనకు అవునండి. ఏ బంధం కావాలా? ఇంకా ఉండే బంధం ఏంది? పరమాత్మ బంధం. అవునండి. ఇప్పుడు పోతే ఇప్పుడు ఆ బంధంతో కలిసిపోవాలనే కానీ మళ్ళీ ఇంకొక అవునండి. బంధంతో పోయి కలవకూడదు. అవునండి. ఇది ఇప్పుడు ఈ జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది అంటే అవునండి. ఎంతవరకైనా ప్రయత్నం చేసి ఇంకొక బంధంతో ఇది కానీయకుండా ఈ బంధంతోనే చివరగా చేసుకునేసి అవునండి. ఏ శాశ్వతమైన బంధము, సత్యమైన బంధము, నిజమైన బంధం ఏది? ఆ పరమాత్మ బంధం. ఇప్పుడు అవునండి. ఆ బంధాన్ని మనం బలపరుచుకొని ఆ బంధంలో కలిసిపోతే మళ్ళీ తిరిగి వచ్చేవి ఎక్కడ ఏ బంధాలతో అవునండి. నడవు. ఇది మనం ప్రతి ఒక్కరూ నిరంతరం ఆలోచన చేస్తే అవునండి. ఇప్పుడు ఈ బంధాన్ని వదిలితే బాధపడుతున్నాం కదా. అవునవును. అవునండి. కాబట్టి ఈ బంధంతో చివరి చేసుకునేద్దాము. అంతే. అవునండి. ఈ బంధం దూరం అయితే వాళ్ళు వెళ్ళిపోయినా బాధపడుతున్నాం, మనం వెళ్ళిపోయినా బాధపడుతున్నాం. అవునవునండి. కానీ అంతటితోనే వదిలేసి మళ్ళీ ఇంకొక బంధం, మళ్ళీ ఇంకొక తల్లి అంటున్నామే పోయి. అవునండి. అవునండి. అప్పుడు అంటే ఈ మరుపు తెలుపుల్లో పూర్తిగా మర్చిపోయినాం మొత్తం ఏం జరుగుతుంది మాయలో. అవునండి. ఈ మాయ కదా ఇప్పుడు ముందుది తెలియదు లేదు, తర్వాత తెలియకుండా మధ్యలో ఉన్నాం. అవునండి. ఇప్పుడు ఆ మాయలో నుంచి కొంచెం అటు తేరుకొని జ్ఞానంతో ఆలోచన చేసినామంటే అవునండి. నిజాలు తెలిసి మనము వద్దు. అవునండి. ఇప్పుడు నిజమైన తల్లి అనుకున్నాం, ఈ తల్లితో నిజం ఇక్కడికి నిలిపేద్దాము. అవునండి. ఈ కర్మలు గుండా చేసి మళ్ళీ పాప పుణ్య కర్మలు తీసుకొని ఎవరు కడుపునో పోయి ఎందుకు పుట్టాలి మళ్ళీ? అవునండి. ఇప్పుడు నిజమైన తల్లి గర్భంలో మనం కలిసిపోతే ఇంక మళ్ళీ ఉండదు కదా. అవునండి. ఈ వదలాల్సిన వదిలేసి తల్లికి ఇవ్వాల్సిన తల్లికి ఇచ్చేసి తండ్రిలో కలిసిపోతే ఐక్యమైపోతే ఏది లేదు కదా. అవునండి. లేకపోతే మార్పులు చెందుతానే ఉండాలి. అవునండి. అంటే ఇంక కోట్ల జన్మాలు ఉంటాయి, కోట్ల తల్లులు పుట్టాలి మళ్ళీ పోయ్యా. అవునండి. అవును. మళ్ళా అంతటితో కాదు, మళ్ళా వెంటనే ఆ తల్లి కడుపులో నుంచి ఆ జన్మది మళ్ళా ఇంకొక తల్లి కడుపు అట్లే ఈ మా ఈ మానవ జన్మే కాకుండా అనేక రకమైనటువంటి జీవాల జంతువులు కావచ్చు, ఎలాంటి తల్లి కడుపుల్లో పుట్టాలా, క్రూరమైన మృగాలు, ఆ సర్పాలు రకరకాల కడుపుల్లో పుట్టాలి కదా. అదే ఈ జీవుడు అనేవాడు మర్చిపోతున్నాడు. అదే ఎంత ఘోరంగా ఉంటుంది మన పరిస్థితి అనేది మనం ఆలోచన చేయాలి. అదే జీవుడు అనేది మర్చిపోతున్నాడు. గర్భశోకము మర్చిపోయినాడు, గర్భ నరకం మర్చిపోయినాడు. అవునండి. అవన్నీ మర్చిపోయి కదా ఇప్పుడు ఈయన నెమ్మదిగా ఉన్నామని చెప్పి ఆలోచనతో ఉండేది. అవునవునండి. ఇదే నిజం అనుకోని ఉండేది. నెక్స్ట్ ఏమని ఆలోచన చేస్తే కదా ఉండేది కథ. అవునండి. అది కళ్ళకు కనపడినట్టే మనకు ఇప్పుడు తెలియపడుతుంది కదా మనకు.
ఆ, వివరంగా తెలియబడుతుంది. ఇక ఇది దాటి పక్కకు పోయినామంటే ఎట్టుంటుంది పరిస్థితి అనేది మనకు తెలుస్తూనే ఉండాలి. తెలిసి కూడా మనం ఇంక అంధకారంలో ఉన్నాము అని అంటే అది మన తప్పే కదా నేను. అదే కదా. ఇప్పుడు అదే కదా నాయన, మనకు స్వచ్ఛమైనటువంటి ఆధారం, మనకు ఆధారం కలిగినటువంటి హంసే కదా అవును. ఈడ అసలైన అవును. బ్రహ్మతత్వాన్ని పొందుతాము. ఇప్పుడు ఆ హంసే కదా, ఆ? అవునైనా. ఆ హంసయే ఈ బ్రహ్మతత్వానికి తల్లి, తండ్రి. అవునైనా. ఎక్కడ దూరంగా ఉండారు? ఆ? ఆ ముక్తికాంతే కదా తల్లి. అవునైనా. ఆ? తండ్రి ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు కదా. ఇరువురు ఒకటిగానే ఉండాలి కదా. అవునైనా. ఉం? ఆయనే కదా మనము ఆ ఆ, ఆత్మరాగుడు అనేది ఆయనే కదా, పరమహంస అనేది. అవునైనా. ఆ? ఇక అవును. ఎక్కడ దూరంగా ఉండాలి? అంత మన దగ్గరనే పెట్టుకొని ఆ? అవునైనా. స్వచ్ఛమైన నిజమైనటువంటి తల్లిదండ్రి మన దగ్గరనే ఉండాలి. అవునైనా. ఆ తల్లిదండ్రులతోనే మనం ముగించుకునేస్తే ఏమే, అవునైనా. ఇంకా దీనికి మించి ఏ సంతోషము మనం ఇవ్వాల్సింది ఏముంటుంది, మనం చేయాల్సింది ఏముంటుంది? అవునైనా. ఇది స్థిరంగా ఉండిపోయే ఇది కదా. అవునవునైనా. అది వదిలేసి మనము నెక్స్ట్ 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 అంట పోతున్నాం. అవునవునండి. వాళ్ళు ఇప్పుడు కంటి ముందరుండే బంధాలు, ఆ నామాలతో ఉన్న రూపాలు వెళ్ళిపోతున్నాయి, కానీ మనం వస్తే మనతో కూడానే ఉండరు అసలైన తల్లిదండ్రులు. అవునవునండి. ఏ జన్మకు వచ్చినా మనతో కూడానే ఉండరు. అవునవునండి. వాళ్ళని మర్చిపోతున్నాం, ఎదురుగా ఉండేదే పట్టుకున్నాం. అవునైనా. కాబట్టి మన తల్లిదండ్రులు మనతో కూడా ఉండరు, నిరంతరం కాపెట్టుకొని. అవునైనా. వాళ్ళు ఉంటేనే మనం ఉండము. మనం శరీరాలు ఎత్తుకుంటూ పోతా ఉంటే వాళ్ళు కూడానే వస్తూనే ఉంటారు. అవునైనా. కాబట్టి వాళ్ళని వదిలేసి వీళ్ళని పట్టుకొని మనం ఈ నిజం నిజం నిజమని ఇటు పరిగెత్తా ఉన్నాము. అవునైనా. కాబట్టి ఎప్పుడైతే ఆ పరమాత్ముడు మనకు తారకం ఇచ్చినాడు, ఆ తారకంతో వీళ్ళని పట్టుకుంటే ఆ హంస అనేది ఎక్కడ? అవునవునైనా. ఉం? అసలైన తల్లిదండ్రులు పట్టుకునేసినాం కదా. అవునైనా. ఇది అసలైనటువంటి అవును. మాతృదేవోభవ, అవును. పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆ? అవునండి. ఎక్కడ ఉండారు? ఆ? అవునండి. తన దగ్గరనే ఉండారు కదా, అన్ని అందించడానికి, అన్ని చేయడానికి, అన్ని అవునండి. మార్పులు చేయడానికి, మనకు ప్రతిదీ అందించడానికి. అవునండి. ఇంక ఈ తల్లికి మించిన తల్లి ఎక్కడన్నా ఉండాలి? ఇన్ని జన్మాలుగా ఈ బిడ్డను నెనపెట్టుకుని వస్తానే ఉంది. అవునండి. ఆ? ఈ తండ్రి అన్ని రకాలుగా పోషణ అందించి వస్తానే ఉన్నాడే. అవునండి. ఆ? ఈ బిడ్డనే కాబెట్టుకుని ఆ తల్లిదండ్రులు నిరంతరం మనతో కూడా వస్తూ ఉండాలని. అటువంటి అవును. తల్లిదండ్రుల్ని మనం వాళ్ళు గుర్తించనే లేదు. అవునవునండి. వాళ్ళు ఒకరు ఉండారని మనకు తెలియనే లేదు. అవును. తెలియదు. వాళ్ళు ఉండి మనల్ని కాపాడుకుంటానే ఉంటారు. అవునండి. ఇప్పుడు వాళ్ళని వదిలేసినాం, మనం వీళ్ళని పట్టుకున్నాము. అవునండి. వాళ్ళు ఏమన్నా ఉండారా అంటే వాళ్ళు ఉండడం లేదే. ఈ శరీరం ఉన్నంత వరకే ఉండారే. అవునండి. ఆ? అవునండి. అది ఈ స్థూలానికి సూక్ష్మానికి ఉండే తేడా. అవునండి. అవునండి. అందుకే కదా ఆయన ఆ రోజు ప్రమాణం కూడా తల్లిదండ్రులు వాళ్ళ ద్వారాని కూడా వాళ్ళని కూడా ప్రమాణంలో కలిపినాడు కదా. అవును. 5 మందిలో వాళ్ళని కూడా చేర్చినాడు కదా. అవునవును అవును అవును అవును.
మనము అప్పుడంతా ఏమనుకున్నాము, ఈ తల్లిదండ్రులు అనుకున్నాము. ఆ! అదే. అవును. ఇప్పుడు బోధపడతాను నేను. అసలైన తల్లిదండ్రులు ఎవరు అనేది ఇప్పుడు బోధపడతాను. అందుకే కదా! ఎప్పుడు గాని ఈ తల్లిని వదలొద్దు, ఈ తండ్రిని వదలొద్దు అనేదదే. అవును. అవునండి. అవునండి. మనం వదిలేసున్నాం. మనం పట్టుకోలేదు ఇంతవరకు. అవునండి. అది మనము బయట వేమనాడి చూస్తున్నాం. బయట చూస్తున్నాం. లోపలనే ఉండేది. అవునండి. అవునండి. లోపల చూడగలిగితే బయట ఆటోమేటిక్‌గా చూడబడతాం. చూస్తాం. అవునండి. ఎందుకంటే ఆ స్థానంలో ఉండే వాళ్ళని మళ్ళీ ఎట్లా మార్పొచ్చేస్తది? అవునండి. ఇప్పుడు ఈడ అందుకే రూపం కదా! కనపడతా ఉంది కదా! ఆ! అవునండి. ఈడ వేమన రెడ్డి కూడా ఏదైనా అవును. ఆ! వేమన గూడా ఆ తల్లిదండ్రుల గురించే గదా! ఆయన తల్లిదండ్రుల యందు దయలేని పుట్టాడు అని కూడా ఆ పద్యం చెప్పుకుంటా వచ్చింది. అది చూడండి ఎంత ఇప్పుడు ఆయన చెప్పింది ఆ! ఇదే. ఇటు అవునండి. అంతరార్థంగా తీసుకున్నప్పుడు ఇది, బాహ్యార్థంగా తీసుకుంటే అవును. అది. రెండిటికి సరిపోతుంది. ఆ! అవునండి. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు. పుట్టనేమి వాడికెట్టనేమి పుట్టలోన చేతులు పుట్టదాగిట్టదా పసిదాగురా ఆ! అన్నాడు గదండీ. అవునండి. ఈ తల్లిదండ్రులనే కదా! ఆ! మనం పుట్టి ఇప్పుడు ఈ తల్లిదండ్రులను గమనించకపోతే ఏం ప్రయోజనం? ఆ! అవునండి. అవునండి. మానవ జన్మ తీసుకొని వచ్చిందాక. ఇప్పుడు అవునండి. ఆ జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది? ఇవన్నీ గ్రహిస్తుంది గదా! అవునండి. కాబట్టి ఒకరు కాకపోతే ఒకరు మనం కాపెట్టుకునే ఉండాలి. తల్లి కాకపోతే తండ్రి, తండ్రి కాకపోతే తల్లి. ఎప్పుడు నిరంతరం మనతో కూడానే ఉండాలి. అవునండి. ఇప్పుడు వాళ్ళని వెంబడిస్తే మనము వాళ్ళు ఎన్ని ఏ ఎన్ని మెట్లెన్నో ఎక్కించుకొని పోతారు. ఆ! అవునండి. వాళ్ళే కదా! ఈడ పెంగళాల్లో ఉండి మనకు ఈ 6 మెట్లు ఎక్కించుకొని సొంత ఇంటికి తోడుకొని పోతాండేది. అవునండి. ఈ బిడ్డనే. అవునండి. ఆ! అవునండి. ఈ 6 ఇండ్లు దాటించుకొని ఏడో ఇల్లు సొంత ఇంటికి వెళ్ళగలుగుతా ఉండారా? వాళ్ళే కదా! అవునండి. ఇప్పుడు ఏకమైపోయి వాళ్ళే కదా తీసుకొని పోతాండేది. అవునండి. ఆ! ఇంత స్పష్టంగా మనకు బోధపడిపోతుంది అందరు. ఆ తల్లి, అవును. తండ్రి ఏకమయ్యి ఈ బిడ్డను ఎలా తీసుకొని పోతున్నారు? అవునండి. ఈ 6 ఇండ్లు దాటించుకొని ఆ! అవును. ఏడో ఇండ్లు సొంత ఇంటికి చేరుకునేస్తున్నారు. అవునండి. తిరిగొచ్చే పని లేకుండా. అవునండి. ఆ! ఆ బిడ్డను తనలో కలుపుకునేసినారు. అవునండి. కాబట్టి ఆ సొంత ఇల్లు కావాలి మనకి. అవునండి. హ్మ్. అంత మన దగ్గరే ఉండి మన మనలోనే ఉండి మనకింత దగ్గరగా ఉండి వారు మనలను ప్రతి ఒక్క క్షణము మనం గమనిస్తానే ఉండారు. ఆ తల్లిదండ్రులే మనకు పరమాత్ముడు, మన గురుదేవుడు. ఇద్దరు ఒకటైతేనే గదా నాయనా! తల్లి, తండ్రి ఒకటైతేనే గదా నాయనా మన గురుదేవుడు. మన గురుదేవుడే లోనే ఆ ఇద్దరు ఉండారు. తల్లి ఉంది, తండ్రి ఉండారు. ఆ! ఇద్దరు ఉండాలి. ఉంటేనే ఉండాలి. గురుదేవుడుగా. ఆ హ్మ్. గురుదేవుడే గదా నాయనా మనల నడిపించుకొని పోతాండేది. అది ఇక్కడ. ఇప్పుడు అదే మనకి ఈ తల్లిదండ్రులు చూపించింది కూడా ఇప్పుడు ఆయనే కదా! అవునండి. అవునండి. ఈ నిజమైన తల్లిదండ్రులు మనకు చూపించింది ఆయనే. లేకుంటే మనకెడ తెలుస్తది? అవునండి. ఈ బయట ఉండేవాళ్ళు అనుకున్నాం ఇంతకాలము. అవునండి. ఇప్పుడు ఆయన చూపించకపోతే మనకు తెలియదు వీళ్ళే తల్లిదండ్రులని. అవునండి. కాబట్టి ఈ తల్లిదండ్రికి దూరం కాకుండా చూసుకోవాల్సిన పని మన దగ్గరనే ఉంది. అవునండి. అవునండి.
నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ జన్మానికి పోతే మళ్ళీ తల్లిదండ్రి మళ్ళీ ఈ మాయలో పడిపోతాం, మళ్ళీ ఈ తల్లిదండ్రులను వదిలేస్తాం. అవునవునండి. అవునండి. అప్పుడు అప్పుడు చూడు ఎంత తేడా ఉంది మళ్ళీ. అవునండి. అవునండి. వాళ్ళు ఇన్ని సాక్షిభూతంగా మనల్ని పెట్టి ప్రమాణం చేపించి అవునండి. వాళ్ళు మనతో కూడా వెంబడించి వాళ్ళు వచ్చి మనకు గుర్తు చేస్తూ ఉంటే, వాళ్ళు మేలుకొల్పుతా ఉంటే అవునండి. కూడా మనము మేలుకోకపోతే ఇంక దీని నుంచి ఇంక ఎట్లా? అవునండి. మళ్ళీ మనమయ్యే వాళ్ళందరినీ వాళ్ళ పని పెట్టినట్టు అవుతా ఉంది. అప్పుడు ఇదంతా మహాపాప కర్మ అనేది అందుకే నాయన. ఇది మరిచినామంటే పాపకర్మ అంటా ఉండేది అందుకే. అవునవునండి. ఎందుకంటే వీళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెడుతున్నాం మనం. అవునండి. మనం మేలుకోక ఈ జీవభావంతో. అవునండి. ఇక్కడ ఏదో ఇది కోల్పోతే అది పోతే ఇది పోతే అని పాకులాడతా నిరంతరం శ్రమ పడతా అదే జీవితము, అది లేకపోతే లేదని మనం ఇట్టుపోతున్నాం. ఇప్పుడు అవునండి. ఇవన్నీ బాపేది ఇదే కదా. అవునండి. ఎంత మనము ఎంత క్రూర హంతకులైనా ఇంకా మహా పాపాలు చేసినటువంటి వారినైనా ఇది బాపుతా ఉంది. అవునండి. అవునండి. ఈ ఒకటి పట్టుకుంటే. అవునండి. అవునండి. అటువంటి దాన్ని వదిలేసి మనము దీన్నే పట్టుకుంటున్నాం. అవునండి. అంటే ఈ మహా పాప పుణ్య కర్మలన్నీ కూడా మొత్తాన్ని కాల్చేసేదాన్ని వదిలేసి అవునండి. అది చేసినాక దీన్ని చూస్తా, అది చేసినాక చూస్తాను అంటున్నాడు. అవునండి. ఎంత వ్యత్యాసం ఉండదు ఈ జీవుడికి. అవునండి. అది పూర్తయినాక వస్తా, అది పూర్తయినాక వస్తా, ఆ పని అయినాక వస్తా, ఈ పని అయినాక వస్తా, మళ్ళీ చూస్తా, మళ్ళీ చేస్తాను అంటున్నాడు. అవునండి. ఈ ఒక్కటి చేస్తే అన్ని చేస్తాను, అది తెలియకుండా ఉండాలి. అవునవునండి. అది పూర్తయిపోయే లోపల అక్కడ పడిపోతాను లేదు నేను మళ్ళా నదిలో సముద్రంలో పడిపోతాను మళ్ళా వచ్చేది ఈదుకొని వచ్చేది ఇప్పుడు. అదే కదా నాయన. ఇప్పుడు తత్వమశంగా మారిపోతే ఇప్పుడు ఈ స్థూలంలో నువ్వు ఎలాగైనా జీవించి ఎవడొద్దన్నాడు. అవునండి. అవునండి. నువ్వు అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో అనేక పదవులు పొంది రాజులుగా కూడా ఉండు. ఏమే అవునండి. ఏ ఉద్యోగాలన్నా చేయి, ఏ వ్యాపారాలన్నా చేసుకో, ఏమన్నా ఎట్టుంటాడు బతుకు. లేకపోతే